అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ స్వాతి సూర్యదేవర గారు రచించిన మన వరాలు అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. సత్యవతి, ఓ సత్యవతి! వస్తున్న శాంతమ్మ అంటూ బయటికి వచ్చిన సత్యవతిని చూసి, నేను అడిగిన పని ఏమైంది సత్యవతి? సగమైనా దొరికినయా అని కాస్త కంగారుగానే అడిగింది. సగమేంది శాంతమ్మ, పూర్తిగానే ఉన్నాయి. ఇవిగో అంటూ తన చేతిలో ఉన్న డబ్బుని శాంతమ్మకిచ్చింది. వాటిని అందుకుంటూ, నీ మేలు ఎన్నటికీ మర్చిపోలేనే సత్యవతి అందావిడ. ఇందులో నేను చేసిన మేలు ఏముందిలే శాంతమ్మ, సమయానికి ఇంట్లో ఉండబట్టి ఆ 2000 సర్దగలిగాను, కానీ లేకపోతే నా పరిస్థితి మాత్రం నీకు తెలియదా అందావిడ. అంతేలే సత్యవతి, రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళం మనం. తిండికి తప్ప సరైన గుడ్డకి కూడా నోచుకోని వాళ్ళం. ఎలాగోలా వెళ్ళదీస్తున్నామనుకుంటే ఇదిగో ఇలాంటి ఖర్చులు వచ్చి మన పేదరికాన్ని వెక్కిరిస్తాయి అప్పుడప్పుడు అంటూ చేతిలో డబ్బుని కొంగున ముడేసుకొని నడుముకి కొంగుని దోపుకుంది శాంతమ్మ. సరేలే శాంత, మరి ఎక్కువ రోజులు పోకుండా తొందరగా వచ్చేయి. అక్కడే కూర్చుంటే ఇక్కడ పని పోద్ది. మళ్ళీ దానికోసం ఎన్ని పాటలు పడాలో అంటూ ఇంటికి తాళం బిగిస్తుంది సత్యవతి. సరే సరే, రేపు మాపటేలకే వచ్చేస్తాను అంటూ శాంతమ్మ బస్టాండ్ వైపు నడక సారిస్తే సత్యవతి తను పనిచేసే ఇళ్ల వైపు పయనమయ్యింది. శాంతమ్మ 55 ఏళ్ల వయసులోనూ చిన్నప్పటి నుండి చేస్తున్న పని వల్ల శరీరం గట్టిపడి ఎంత పనైనా ఒంటి చేత్తో చేయగల సమర్థురాలు. భర్త బాధ్యత లేకుండా తాగుడుతో సావాసం చేస్తున్న ఒంటి చేత్తో 3 ఆడపిల్లలని పెంచి పెళ్లిళ్ళు చేసి పంపేసింది. ఉన్న ఒక్క కొడుక్కి పెళ్లి చేస్తే ఇరుకు గుడిసెలో ఇమడలేక వేరు కాపురం పేరుతో ఏకంగా ఊరొదిలేసి ఎక్కడో కాంట్రాక్టు పనిలో చేరాడు. ఇప్పుడు శాంతమ్మ వెళ్ళేది కూడా ఆ ఒక్కగానొక్క కొడుక్కి 10 రోజుల కిందట పుట్టిన మనవరాలిని చూడటానికే. మరి మొదటిసారి మనవరాలిని చూడటానికి ఒట్టి చేతులతో వెళ్ళలేక ఇలా సత్యవతి దగ్గర అప్పు చేసి మరీ డబ్బు తీసుకుంది శాంతమ్మ. ఆలోచనల మధ్య బస్టాండ్కు చేరిన శాంతమ్మకి బస్సు వెంటనే రావటంతో ఎక్కి టికెట్టు తీసుకుంది. ఏమే శాంతమ్మ, ఎక్కడికి బయలుదేరావు? మనవరాలి దగ్గరికేనా? అవును నరసమ్మ, నువ్వెక్కడిదాకా? నేను ఆసుపత్రికి పోతున్నానులే, కాస్త కాళ్ళ నొప్పులుగా ఉంటేను అంది నరసమ్మ. అట్టాగా, అది సర్లే గాని చేతిలో కవరు తప్ప ఇంకేం లేవేందే? మనవరాలికి ఏం తీసుకుపోతున్నావు అంటూ అడిగింది నరసమ్మ. నేనేం తీసుకుపోతానే, ఏదో తోచినంత పిల్ల చేతిలో పెడదామని అనుకుంటున్నాను అంది శాంతమ్మ. డబ్బులు పెడితే ఆటి తీరనే పోతాయి. మంచిగా పట్టా గొలుసులు తీసుకుపో, బిడ్డకి 4 రోజులు కాళ్ళకి నిండుగా ఉంటాయి అంది నరసమ్మ. మంచి ఆలోచన చేశావు నరసమ్మ, నాకు ఈ ఆలోచననే రాలేదు. సరే, బస్సు దిగినాక తీసుకుంటాను అంటూ నరసమ్మతో మాట్లాడుతుండగానే కండక్టరు స్టాప్ వచ్చిందని అరవటంతో బస్సు దిగేసింది శాంతమ్మ. మనవరాలికి వెండి పట్టీలు తీసుకోవటానికి 1కి 4 కొట్లు తిరిగినా తన దగ్గర ఉన్న డబ్బు చాలకపోవటంతో ఏం చెయ్యాలో పాలుపోక ఇక ఉసూరుమంటూ తన దగ్గర అంతకు ముందున్న 300 పెట్టి ఆ పసిపిల్లకి 4 జుబ్బాలు తీసుకొని కొడుకు ఇంటికి నడక సాగించింది. కొడుకుకి అత్తగారు కట్నం కింద ఇచ్చిన చిన్న గదిలోనే శాంత కొడుకు రాంబాబు, కోడలు వరలక్ష్మి కాపురం ఉంటున్నారు. ఆ గది ముందుకు వచ్చి చూసిన శాంతమ్మకు తాళం వేసి ఉండటం చూసి కొడుకు ఇంకా అత్తగారింట్లోనే ఉన్నాడేమో అని 4 ఇళ్ల అవతల ఉన్న వియ్యపురాలి ఇంటికి వెళ్ళింది. అమ్మాయి వరం అన్న కేకకి బయటికి వచ్చిన వరలక్ష్మి తల్లి, ఓ వదినా, నువ్వా? ఇప్పుడేనా రావటం అంది. పట్టిన చెమటను కొంగుతో తుడుచుకుంటూ అవును వదినా అంటూ బయటే సాయంకాలం కూర్చోవటానికి వేసిన బండపై అలాగే కూర్చుండిపోయింది. బయట ఎండగా ఉంది వదినా, లోపలికి రా అంటూ చెప్పి, అమ్మాయి వరం, మీ అత్తగారొచ్చారే అని కేకేసింది ఆ తల్లి. నేనే కాళ్ళు కడుక్కొని వస్తానాగమ్మా
అని లేచి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళింది శాంతమ్మ. మనవరాలిని చూసుకొని తృప్తిగా మురుసుకొని, వరం ఒంట్లో బాగుందా తల్లి అంటూ అడిగింది. ఆ అత్త, బాగానే ఉందిప్పుడు అంది కోడలు. సరే తల్లి, బాగా పత్యం చెయ్యమ్మా. మళ్ళీ 4 నెలలు ఆగితే పనికి పోవాలంటే మళ్ళీ చేత కాదు అంది అత్తగారు. అట్టానే అత్తా అంది కోడలు. అబ్బాయి లేడా? ఆ ఇంటికి పోతే తాళం వేసుంది అంటూ అంది ఆవిడ. లేడత్తా, పనికి పోయాడుగా నాయనోళ్లతో పాటుగా. సాయంత్రం అవ్వుద్ది. ఒక్క ముక్క ఫోన్ చేసుంటే పోయేదేమో. బస్టాండ్ నుండి సానా దూరం నడిసొచ్చావత్తా. కనీసం సైకిల్ వేసుకుని వచ్చేవాడుగా నీ కొడుకు అంది కోడలు. నడక ఏమన్నా కొత్తటే నాకు అని నవ్వేసి, ఇంతకీ వాడు తాగుడు ఏమైనా తగ్గించాడా? అట్టనే అయ్యకు మళ్ళే తాగుతున్నాడా అంటూ వియ్యపురాలు ఇచ్చిన మంచినీళ్ళు అందుకుంది. అదేం లేదత్తా, బాగానే ఉంటున్నాడు. మొత్తానికి మానలేకపోయినా గొడవలు పెట్టుకోవట్లేదులే. ఒళ్ళు పులిసే పనాయే మరి. సుక్క పడకపోతే నిద్ర పోలేకపోతున్నాడు. అందుకే చూసి చూడనట్టుగా ఉంటున్నాను. ఇక నేను మాత్రం ఏం చెయ్యను అంది కోడలు. ఎక్కువ కాకుండా చూసుకో తల్లి, అదే చాలు అంది శాంతమ్మ. అవునత్తా, మామ రాలేదేంది అంటూ అడిగింది కోడలు. మీ మామ సారా కొట్టు దగ్గర నుంచి ఇంటికొచ్చి 4 రోజులైంది. ఇసుగు బుట్టి నేనే ఇట్టా వచ్చిన. ఇక ఆన్ని ఏం బతిమిలాడేది రోజు అని కోడలితో సాయంత్రం దాకా ముచ్చట్లు ఆడుకుంటూ కూర్చుంది శాంతమ్మ. సాయంత్రానికి రాంబాబు వచ్చేశాడు. అమ్మా, ఎప్పుడొచ్చావు? ఎట్టాగున్నావే? అయ్య బాగున్నాడా అన్నాడాయన. బాగున్నాడు బిడ్డ అని కొడుకుని ఆప్యాయంగా పలకరించుకొని అక్కడే కాసింత తినేసి పడుకోవటానికి కొడుకు గది దగ్గరికి వచ్చింది. ఇంకేంది అమ్మ విశేషాలు? అయ్య అట్నే తాగుతున్నాడా అంటూ అడిగాడు కొడుకు. ఏమున్నాయిరా, అక్కోళ్ళు వస్తామంటున్నారు సంటిదాన్ని చూడ్డానికి. ఎప్పుడొస్తారో కాస్త కనుక్కొని కుదిరితే ఆయాల ఇంట్లోనే ఉండు, కాసేపు ఉండి పోతానన్నారు అంటూ చెప్పింది శాంతమ్మ. సరే అమ్మా అన్నాడు రాంబాబు. కోడలు బాగా చూసుకుంటుందారా నిన్ను? మీ అత్తోళ్ళు ఏం లోకువ కట్టట్లేదుగా అంది. అదేందమ్మా అట్టా అడుగుతున్నావు అన్నాడు రాంబాబు. ఏం లేదురా, మీ అయ్య ఎట్టబోయినా నేను మిమ్మల్ని ఎవరు చిన్న మాట అనకుండా పెంచిన. అందుకే నా బిడ్డలు ఒకళ్ళకి సులకన కాకూడదు అన్నదే నా భయం అంటూ మూలన ఉన్న సాప పరుచుకుంది. అట్టాంటిదేం లేదమ్మా, ఏదో పురిటికని పోయింది గాని ఆళ్ళ ఊసే ఎత్తదు నీ కోడలు. మా కట్టమే తినాలంటది, ఒకరి పైసా వద్దంటది. అసలు వరం నాతో గొడవపడి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో తెలుసా అన్న కొడుకు మాటలకి ఏం మాట్లాడకుండా దేనికి అన్నట్టుగా చూస్తున్న తల్లితో, మేము నీకు భారం కాకూడదని అమ్మా అని చెప్పాడు రాంబాబు. మీరు నాకు భారం కావటమేందయ్యా? బిడ్డ ఎప్పుడైనా తల్లికి భారం అవుతుందా? ఏం మాట్లాడుతున్నావు బిడ్డా అంది శాంతమ్మ. కొడుకు తల్లికి ఎప్పుడూ భారం కాదు, నాకు తెలుసమ్మా. కానీ కొడుకు పెళ్ళయ్యాక కూడా పెళ్ళాంతో పాటుగా తల్లికి భారమైతే ఎట్టాగా మరి అన్నాడు కొడుకు. నువ్వు అనేది నాకు అర్థమైతలేదయ్యా, కాస్త వివరంగా చెప్పు అంటూ అడిగింది. అదే అమ్మా, నేను కూడా అయ్యతో పాటుగా సారా కొట్టు దగ్గర కూర్చొని నీకు ముందే భారమైపోయాను. పెళ్లి చేస్తే మారుతానని వరాన్నిచ్చి పెళ్లి చేశావు. కానీ నేను మారకుండా వరం బాధ్యత కూడా నీ మీదనే వేసి సారా కొట్టు దగ్గరే ఆగిపోయాను. నా కోసం నువ్వు రెక్కలు ముక్కలు చేసుకోవటం ఆత్మాభిమానం ఉన్న వరానికి నచ్చలేదు. అందుకే నాతో గొడవ పెట్టుకొని మరీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చాక కూడా కొన్నాళ్ల పాటు వరాన్ని తిట్టాను, కొట్టాను. అయినా భరించింది. కానీ ఏ రోజు కూడా నా పరువు బజారున పెట్టలేదు. నా కోపమంతా కూడా నిన్ను వదిలేసి నేనెందుకు ఇక్కడ ఉండాలి అని. కానీ అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, దానికి కారణం ఏంటి అని నేను ఎప్పుడూ అడగలేదు. తాగి తాగి ఆరోగ్యం చెడగొట్టుకున్నాను. మన ఇంటికి వెళ్ళిపోవాలని గొడవ చేశాను. ఏ రోజు నన్ను పల్లెత్తి మాట అనని వరం ఆ రోజు చాచిపెట్టి కొట్టిందమ్మా. నిర్ఘాంతపోయాను. నాలోని అహం ఇంకా నిద్రలేచింది. దాన్ని వదిలేస్తున్నాను అని చెప్పాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నాను. అప్పుడు వరం నన్ను ఒక్కటే మాట అడిగింది.
ఇంకా తల్లి మీద, తల్లి కట్టం మీద పడి బతికే నువ్వు ఉంటే ఎంత, చస్తే ఎంత అని అడిగింది. పెళ్ళానికి పూటకి ఇంత కూడు పెట్టలేవు, తల్లికి ఇంత గంజిపోయలేవు, పెళ్ళాం మానం దాచుకోవటానికి ఇంత గుడ్డ కూడా కొనిపించలేవు. నీ తాగుడు, నీ తిండి, నీ సుఖం, ఇలాంటి వాణ్ణి ఏ అభిమానం ఉన్న ఆడపిల్ల మొగుడిగా ఒప్పుకోదు. నేను కూడా నువ్వు నన్ను వదిలేసినందుకు నేనేం బాధపడను అంది. వరం మాటలకు ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ మాట పడకపోవటం వల్లేమో నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అప్పుడు వరమే ఇలా అంది. నిన్ను మార్చాలని ప్రయత్నించి నేనే విసిగిపోయాను. అయినా నాకు అర్థం కాని విషయం ఒకటి అడుగుతాను, చెప్పు. అసలు మీ అమ్మ ఏం సుఖపడింది? మీ అయ్య కొట్టడం, తిట్టడం ఓర్చుకొని మీ నలుగురిని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసింది. మీ అమ్మని చిన్నప్పటి నుంచి చూసిన వాడివి. కుదిరితే కూర్చోబెట్టి సాదాలి. అది పోయి నువ్వు భారమైంది కాక నన్ను కూడా ఆమె మెడకు గుదిబందలాగా తయారు చేశావు. ఒక మనిషి కష్టం ఎంతమందికి కూడు పెడుతుంది? 40 ఏళ్ల నుంచి కష్టం చేస్తూనే ఉంది. అయినా కూడా నీ మనసు కరగటం లేదా? ప్రయోజకుడివై తల్లిని చూసుకోవాలి అనుకోవటం లేదా? ఆమెను ఆమె కష్టానికే వదిలేసి, కట్టుకున్న నన్ను గాలికి వదిలేసి నీ తాగుడికి బయలుదేరుతున్నావు. ఏం బతుకురా నీది? ఎవ్వరికీ ఉపయోగం లేని నువ్వు బతికితే ఎంత, లేకపోతే ఎంత? బతుకున్నప్పుడు తల్లిని పెళ్ళాన్ని ఏడిపించే నీలాంటోడు చచ్చిన తర్వాత కూడా తల్లి కళ్ళల్లో కూడా నీళ్లు బయటికి రావు. చివరికి నీది అలాంటి కుక్క బతికే అవుద్ది. ఎక్కడికి పోతావో పో. నాకున్న ఆధారం ఆ ఒక్క గదే. అక్కడే ఉండి నా కష్టమేదో నేను చేసుకొని బతుకుతాను. అంతేకాని నీకులాగా ఒకరి మీద ఆధారపడి ఎప్పటికీ బతకను. అలా బతికిన్నాడు నేను చచ్చినట్టే లెక్క. ఎక్కడికి పోతావో పో అని నన్ను బయటికి నెట్టి తలుపేసుకుంది. నన్ను బయటికి నెట్టి తలుపేసుకునేసరికి కోపం వచ్చి అక్కడ నుంచి సారా కొట్టుకే వెళ్ళిపోయాను. దానిమీద కసితో సంపాలనుకున్నా. గొడ్డలి తీసుకుని వచ్చాను కూడా. అప్పుడే ఇంట్లో వాళ్ళమ్మతో వరం మాట్లాడిన మాటలు విని ఆగిపోయాను అంటూ ఆపాడు. కొడుకు చెప్తున్న మాటలకు నివ్వెరపోయి చూసింది శాంతమ్మ. నీ కొడుకు పెళ్ళాం కొంగు పట్టుకుని పోయాడే శాంతమ్మ అని అందరూ అంటుంటే కొడుకుని తనకి దూరం చేసిందని వరాన్ని తిట్టుకోని రోజంటూ లేదు. కానీ కొడుకు వరం గురించి చెప్తుంటే కోడల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు తనలో తానే బాధపడింది శాంతమ్మ. చిన్నగా నోరు పెగుల్చుకొని, ఏం విన్నావు బిడ్డా అని అడిగింది. ఏందే వరం, అల్లుణ్ణి ఇంట్లో నుండి గెంటేశావా? పిచ్చేమన్నా ఎక్కిందానే నీకు? మొగుణ్ణి వదిలేసి ఏం చేద్దామనుకుంటున్నావే అని అరుస్తుంది వరలక్ష్మి వాళ్ళ తల్లి. ఏం చెయ్యమంటావమ్మా? మరి ఎన్ని రకాలుగా బతిమిలాడినా మాట వినకపోతే ఏం చెయ్యను? కొడితే పడ్డాను, తిడితే పడ్డాను, సాయంత్రానికి అన్నీ మరచిపోయి సుఖపెడుతున్నాను. అయినా కూడా ఆ మనిషికి బ్రతుకు గురించిన ఆలోచన లేకపోతే నేనేం చేయగలను? కోపంలో అన్న ఒక్క మాట గుర్తుంది కానీ ఎన్ని దినాలు నేను పంచిన ప్రేమ గుర్తులేదు నా మొగుడికి. అది గుర్తుకొచ్చిన నాడు ఆడే వస్తాడు. అప్పటిదాకా ఎదురు చూడగలను అంది వరం. ఎక్కడికి వస్తాడే? నువ్వు కాకపోతే ఇంకో ఆడదే దొరకదా నీ మొగుడికి? ఆడదానివి, మొగుడు ఎట్టా ఉన్నా సర్దుకోవాలి గాని ఇట్టా ఈదిన పడతావా బిడ్డా అంది వరమ్మ తల్లి. ఈదిలో పడలేదు, గోతిలో పడలేదు. రేపు పొద్దగాళ్ళకే వస్తాడు చూడు నా మొగుడు. నేను నా మొగుడికి పంచిన ప్రేమలో ఏ లోటు లేనప్పుడు ఆయనకు మాత్రం నా మీద ప్రేమ ఉండదా? ఆడి మీద నాకు ఆ నమ్మకం ఉంది అంది వరం. ఒకవేళ రాకపోతే ఏం చేస్తావే అంటూ అడిగింది వరం తల్లి. మా అత్తకాడికి పోతా, నీ కాడికి మాత్రం రానమ్మా అంటూ కోపంగా అంది వరం. మొగుడొద్దు కానీ మొగుడు తల్లి మాత్రం కావాలా? ఏం మీ అత్తతో చేస్తావా కాపురం అని అరిచింది వరం తల్లి. పెళ్లి చేసి పంపాక అన్నీ మా అత్తగారిల్లే నాకు. ఆడు బాధ్యత మర్చిపోయాడని నేను కూడా మర్చిపోనా? మా అత్త ఎంత మంచిదో నీకే మెరక. సంవత్సరం పాటు కాలు నొయ్యకుండా చూసింది నన్ను. అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంది. నా మొగుడికి బదులు నేనే కొడుకునవుతాను ఆమెకు. అంతేగాని నీ ఇంటి గుమ్మం మాత్రం తొక్కను. అట్టా అని ఆడితో కాపురం చెయ్యను. మా అత్తకి అండగా మాత్రమే ఉంటాను. మడిసికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు.
మాట దెబ్బ రెండూ అయిపోయాయి. మారి మడిసే అవుతాడో, అలాగే గొడ్డులా ఊరి మీద పడి ఆంబోతులా తిరుగుతాడో ఆడి కర్మ. నా మట్టుకు ఆడంటే నాకు పానం. వాడి కోసం పానాలు ఇయ్యగలను, తీయగలను. కానీ వాడిలాగా ఉంటే మాత్రం సేరదీయలేను. ఆడిని తప్ప మరో మొగాన్ని జీవితంలోనికి రానియ్యను. ఆడెన్నన్నా ఆడే నాకు జీవితం. భర్తను మార్చుకోవటానికి ఒక్కోసారి మన మనస్సాక్షినే చంపుకోవాల్సొస్తుంది. ఇప్పుడు నేను చేసింది కూడా అదే. నా బతుకు ఎట్టా రాసుంటే అట్టా జరుగుతుంది. ఇక నువ్వు పోమ్మా అంటూ పంపేసింది వాళ్ళమ్మని. చూద్దాం ఆణ్ణి ఎంతగనం మారుతావో అని విసురుగా చెప్పి బయటికి వెళ్ళిపోయింది వరం తల్లి. నేను నీకు ఏం తక్కువ చేశానయ్యా? తాగుడు మానమన్నాను, దానికే ఇంతలా గోస పెడుతున్నావు. మన బిడ్డ కోసం అది కూడా చెయ్యలేవా అని కడుపు తడుముకుంటూ గోడ మీదున్న పెళ్లి ఫోటో పట్టుకొని ఏడుస్తుంది వరం. వరం కడుపుతో ఉందని అర్థమవగానే ఏం మాట్లాడాలో తెలియలేదమ్మా. దానికోసం కూడా కాదు, నీకోసం మారమంటుంది. నా మీనే పానం పెట్టుకుని బతుకుతున్న పెళ్ళాన్ని చంపబోయిన నాకు దాన్ని తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేసింది. దాని బాధలో న్యాయం ఉంది. అందుకే మారాలి అనిపించింది. వెంటనే వరాన్ని నా తప్పు ఖాయమని అడిగాను. ఇంకెప్పుడు కొట్టనని మాటిచ్చిన అట్లానే ఉంటున్నా. నాకు పని కూడా అదే కుదిరించింది. బాగానే జీతం వస్తుంది. నీకు డబ్బు పంపియాలి అనుకున్నాను. అదే చెప్తే డబ్బు కాదు, ఇక్కడే ఇంటికి ఆనుకొని ఇంకో గది కట్టి అత్తోళ్ళని ఇక్కడికే తీసుకొద్దామయ్యా అంది. అందుకే ఇంకా కట్టపడ్డాను. నాతో పాటు అది కూడా కట్టపడింది. సానా వరకి బాగానే కూడబెట్టామమ్మా. ఇంకో 6 నెలలు గడిస్తే గది కట్టేస్తాం. నువ్వు అయ్యా మా దగ్గరే ఇక్కడే ఉండొచ్చు ఇంకా అంటూ సంబరంగా చెబుతున్నాడు కొడుకు. ఎప్పుడొచ్చినా అత్తా అంటూ ఎదురొచ్చి నవ్వుతూ పలకరించే కోడలు మొహం గుర్తుకు రాగానే లోపలే మురిసిపోయింది శాంతమ్మ. పేరుకు తగ్గట్టుగానే వరం మాకు దొరకటం మా అదృష్టం మరి. 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసులోనే కోరుకుంది శాంతమ్మ. ఏందమ్మా ఏమీ మాట్లాడవు అన్న కొడుకు మాటలకు ఆలోచనల నుంచి బయటికి వచ్చి, ఏం మాట్లాడమంటావురా? మాటలు రావట్లేదు. నిజంగా మన వరాలు బంగారమే. దాని మనసు ఎప్పటికీ కట్టపెట్టకు బిడ్డా. ఇప్పుడింకా బాధ్యత పెరిగింది. ఇంకా కట్టపడాలే మీ ఇద్దరు. నా మనవరాలు బతికైనా ఈ సాలని బతుకుల నుండి బయటపడాలి. నా చేతుల్లో సత్తువ ఉన్నంత వరకు మీకు తోడుగా నేనుంటాను. బిడ్డని బాగా చూసుకోండి. వరాన్ని ఇప్పుడప్పుడే పనికి పంపియమాకు. 1 ఏడాది పోయాక వెళ్ళమని చెప్పు. జాగ్రత్తగా కుటుంబాన్ని బాటన పెట్టుకోండి అంటూ కొడుక్కి హితబోధ చేసింది శాంతమ్మ. అట్టాగే అమ్మా, ఇక పడుకో, బాగా పొద్దుపోయింది అని ముసుగుతన్నాడు రాంబాబు. తన కోసం కన్న వాళ్ళని కూడా వదులుకుంటాను అన్న వరం ముందు తను ఎందుకు తూగను అనిపించింది శాంతమ్మకి. ఆలోచనల నడుమే తెల్లారింది. ఇక ఇంటికి పోవటానికి అని బయలుదేరి వరం దగ్గరికి వచ్చేసింది. అమ్మ వరం, ఇక నేను పొయ్యొత్తానే. ఇక్కడ కూడా ఇరుకుగానే ఉంది. ఇంకో వారంలో నేను వచ్చి తీసుకుపోతాను. తర్వాత మీ ఇంట్లో ఉందువుగాని అని చెప్పేసి రాంబాబు అని పిలిచింది. బయట కూర్చొని మామతో మాట్లాడుతున్న రాంబాబు ఇంట్లోకొచ్చాడు. తన చీర కొంగులో ఉన్న డబ్బులు తీసి కోడలి చేతిలో పెట్టి, బిడ్డా, కోడలు ఇంకో 10 రోజుల్లో మీ ఇంటికి వత్తాది కదా, ఈ డబ్బుతో మంచం కొను. బాలింతలు కింద పడుకోకూడదు. సంటిది కూడా ఎట్టా పడుకుంటాది. గది సంగతి తర్వాత. ముందు మీకు మీరు సక్కబడండి. మేము ఇక్కడికొచ్చినా మీ అయ్య మీ పానాలు తోడుతాడే గాని సాయంగా ఉండడు. అందుకే మేము అక్కడే ఉంటాం. మీరు ఇక్కడే ఉండండి. ఏమన్నా అవసరం వస్తే నాకు కబురు చెయ్యండి. నాకు చెయ్యాడినంతకాలం మీకు ఏ బాధ రానివ్వను అని కోడలు చెంప నిమిరి, నా మనవరాలు ఎలా ఉండాదో చూద్దామని వచ్చాను. మన వరాలు మనసేంటో తెలుసుకొని వెళ్ళిపోతున్నాను. ఇద్దరూ సల్లంగా ఉండండి బిడ్డా అని కళ్ళ నిండా నీళ్లతో దీవించి, నా కొడుకుని ప్రయోజకుణ్ణి చేసినందుకు జీవితాంతం నీకు దాస్యం చేసిన రుణం తీరదే వరాలు అని కోడల్ని హత్తుకొని వదిలి, నేను ఇక పోయొత్తానమ్మా అని మనవరాల్ని ముద్దు చేసి బయటికి నడిచింది శాంతమ్మ. అత్త మాట్లాడిన మాటలు అర్థమవక భర్త వైపు చూసిన వరానికి
నవ్వుతున్న రాంబాబు కనిపించేసరికి విషయం అర్థమై అత్త అని పిలిచింది. వరం పిలుపుకి వెనక్కి తిరిగిన శాంతమ్మతో, నేను ఏం గొప్ప పని చెయ్యలేదు అత్తా. భార్యగా నా భర్తని దారిలో పెట్టుకున్నా అంతే. అమ్మ తర్వాత అమ్మగా నిన్ను నా బాధ్యత అనుకున్నాను అంతే. ఈ కొంతదానికే నన్ను గొప్పదాన్ని చెయ్యకు అనగానే వరలక్ష్మి తల నిమిరి, ఆరోగ్యం జాగ్రత్త బిడ్డా అని నవ్వుతూ అక్కడి నుంచి నిష్క్రమించింది శాంతమ్మ. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన స్వాతి సూర్యదేవర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.